పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి ఇప్పుడు ఎక్కడ ఎందుకు పోతారు కానీ ఎవరు పోరండి. అతను ఏదో వస్తాడు. ఇప్పుడు నేను వెళ్తా ఒక ఎక్కడికి ఎక్కడ ఆదాయం ఉంటే అక్కడికి వెళ్తా. నేను పని చేసుకునేవాడిని కాబట్టి ఇప్పుడు 500 కూలి అనుకో, వేరే వాడు 600 ఇస్తామనుకో ఆడికే పోతా. అట్లాగే మన జరిగిన ఘటనలో అన్యాయంగా ఇక్కడ ఒక 11 మంది, గుంటూరులో ఒక 3-4 మొత్తం 11 మంది చనిపోతే కనీసం అసలు ట్విట్ కూడా చేయాల. హ్యాపీగా రిలాక్స్ అవుతా ఏసీ రూమ్లో కూర్చొని ట్విట్ చేసుకున్నా అతన్ని నమ్మేది జనాలు. కానీ ఇతనికి ఏ జబ్బు లేకుండా హైదరాబాద్లో ఉంటే పోయి పరామర్శించాడు. కూడా తప్పు అంటున్నారు, పోలీసులు తప్పు, వైసీపీ ప్రభుత్వం తప్పు అనే జనసేన నేత కూడా అన్నారు. జనసేన నేత ఎవరండి? జనసేన పార్టీ ఉందని ఎవరు అనుకోవట్లేదు. నేత కూడా నేతలు ఉంటారా? ఇప్పుడు ప్రకాశం జిల్లాలో ఎన్ని సీట్లు పోటీ చేస్తాడు అడగండి. జనసేన నేత అధినేత పవన్ కళ్యాణ్ ఎన్ని సీట్లు పోటీ చేస్తాడు ప్రకాశం జిల్లాలో? నెల్లూరులో ఎన్ని చేస్తాడు? చిత్తూరులో ఎన్ని చేస్తాడు? కర్నూలులో ఎన్ని చేస్తాడు? కడప, అటుపోతే అనంతపురం. అసలుకి పవన్ కళ్యాణ్కి ఎన్ని కాన్స్టిట్యున్సీల్లో ఏదేది ఎస్సీ, ఏది బీసీ, ఏది ఓసీ ఆ జ్ఞానం అన్న ఉందా? లేకపోతే లోకేష్కి ఉందా? మామూలుగా పోల్చుకోండి. ఇద్దరు ఒక దత్తపుత్రుడు ప్లస్ సొంత పుత్రుడు అన్నారు కదా. అంటే నన్ను దత్తపుత్రుడు అలానే ప్యాకేజ్ సార్ అంటే చెప్పుతో కొడతాను వైసీపీ నేతల్ని ఏమంటారు ఆ వ్యాఖ్యలు? చెప్పుతో కొట్టేవాళ్ళు కొడుతున్నారు కదా. ఇప్పుడు ఎన్నాళ్ళ నుంచి రాజకీయంలోకి వచ్చాడు అతను? ఎన్నిసార్లు కొట్టుంటారు జనాలు? ఎన్నిసార్లు అతను నన్ను నమ్మట్లేదు ఏదన్నాడు? అది అతను మాటలు చెప్పబల్లే. అతను మాట్లాడాడు, వీళ్ళు చెప్పుతో కొడతానే ఉన్నారు. చెప్పుతో కొడతాను అని అంటాడు, సరే కొడుతున్నారు ఆల్రెడీ ప్రజలు పవన్ కళ్యాణ్ గారిని. ఎన్నిసార్లు కొట్టుంటారు? అసలు ఒకసారి 2 సార్లు పోటీ చేశాడు. నేను అదే 2019లో ఒక్క సీటుకు 2 సార్లు కాదు కదా, ఒక సీటు కూడా గెలవలేడని నేను బెట్టింగ్ కాశా. నిజ జీవితానికి అనుకూలంగా ఉండాలండి. రాజకీయం అంటే ఏదో హీరో బోరు అంటే కుదరదు. నేను మేకప్ వేసుకుంటే హీరోలాగా ఉంటా. నాకు ఇదిగా ఈ తెల్లగడ్డను తీసేసి మేకప్ వేసి మంచి డ్రెస్ వేస్తే అంతకంటే స్మార్ట్గా మంచి యాక్టింగ్ చేయగలను. ఆయన మాది మహిళలు గౌరవించే పార్టీ అంటారు, కానీ రోజాని కూడా కొన్ని డైమండ్ అని ఒక రోజేనేందండి. రోజేనేంది అసలు అతని మాటల్లో ఎక్కడన్నా అసలుకి స్పష్టత ఉందా? ఏది మాట్లాడినా ఎవడో ఒకడు చంద్రబాబు నాయుడు ఇచ్చిన స్క్రిప్ట్ రాసి తనుకుంటా చేసే ఇది కాదు. ఒరిజినల్ అంటే వాళ్ళకి భరణం ఇచ్చేసి 3 ఎంతమందికి ఎత్తాడంట? అంత మగోడా ఏంది? నీలాగా స్టెఫ్నీలు ఉంచుకోలేదు వైసీపీ వాళ్ళలాగా. స్టెఫ్నీలు ఎవరుకున్నాయంట? ఇవన్నీ అడిగేవాళ్ళు లేడండి. ఇప్పుడు ఈవిడ పార్టీ కూడా పని చేసుకోవాలి ముందు. గవర్నమెంట్ పని గవర్నమెంట్ చేస్తుంది, అతని పరిపాలన అతను చేస్తారు. ఈ వైసీపీ పార్టీ అనేది రౌడీజం అనేది రౌడీజం వైసీపీ కాదు, టీడీపీ జనసేన పార్టీలు ఒట్టి దొంగ మాటలు దొంగ కోతలు ఇవి చెప్పుకొని బతుకుతున్నారు. వీళ్ళు ఎవరు ప్రశాంతంగా ఎవడి పైన వాడికి జరిగిపోతుంది. ఇవన్నీ చెప్పుకొని అలజడులు సృష్టించి జగన్మోహన్ రెడ్డి మీద ఏదో బురద చల్లాలని అతనంత అజాత శత్రువుడు ఎలాంటివాడు అలాంటివాడు జగన్మోహన్ రెడ్డి. చూస్తున్నారు, క్లిప్పింగ్స్ ఉన్నాయి. క్లిప్పింగ్స్ చూశారు కదా, గవర్నమెంట్ చూసింది. అది హోమ్ డిపార్ట్మెంటు అంతా టీడీపీ వాళ్ళు కాల్చుకోవటం, టీడీపీ వాళ్ళు తగలబెట్టుకోవటం, ఇళ్ళు పగలగొట్టుకోవటం. ఏంది అసలుకి అది? అసలుకి అది అట్ట కూడా చేస్తారనేది మనకు తెలియదు. అంత అవసరం ఏంది? చిన్న పిల్లోడికి కూడా తెలుసు ఈరోజు రాజకీయం. ఎవడెవడు ఏదో చెప్తే వినరండి. కొండేపులో వైఎస్ఆర్సీపీ పార్టీ ఖచ్చితంగా గెలుస్తుంది సార్. జనసేన అతను ఏది పార్టీ పెట్టాడు జగన్ తోటి. కొన్నాళ్ళని ఇప్పుడు పశ్చిమ బెంగాల్లో మమతా బెనర్జీ పెట్టింది. 5 సీట్లు 10 సీట్లు గెలుచుకుంటే ఇప్పుడు 2-3 సార్లు హ్యాట్రిక్ కొట్టింది. ఇతను అసలు నిలబడలేకపోయినా ముందు 4 రోజులు అటు ఇటు తిరుగుతున్న తర్వాత పోయి డాముని చంద్రబాబు నాయుడు సంఖ కింద పోతుంది. ఇంకా అతనికి పార్టీ డెవలప్ అవుతుంది. చంద్రబాబుని పరామర్శించడానికి వెళ్ళారు. అంతమంది 11 మంది చనిపోయినప్పుడు కందుకూరు ఘటన అయితేనేమి, గుంటూరులో అంతమంది చనిపోయినప్పుడు కూడా వారిద్దరిని పరామర్శించడానికి వెళ్ళాడు మరి చంద్రబాబు గారు. అంటే డబ్బులు ఇచ్చేది చంద్రబాబు నాయుడు గుంటూరులో చనిపోయిన వాళ్ళు ఇస్తారండి? ఎవరికి ఇస్తే వస్తాడు పవన్ కళ్యాణ్? ఎక్కడ ఆదాయం వస్తే అక్కడ, ఎక్కడ లబ్ధి వస్తుందంటే ఆడ, ఎక్కడ ప్యాకేజీ ఎక్కువ అయితే అక్కడ వస్తాడు.
చనిపోయిన వాళ్ళ దగ్గరికి పోతే ఇతనికి ఏమొస్తుంది? ఖర్చు వస్తుంది. దాదాపు అతను రావాలంటే ఒక 1000 మంది అన్నా ఉండాలి కనీసం. 4 బళ్ళు అది అతను షో చేయాలంటే. అంటే ఇప్పటిలో గోడలు గుడిస్తేనే గవర్నమెంట్ గోడలు గుడిస్తేనే దానికి ఆదాయం ఏమొస్తుంది? అతను పోయాడు, వద్దనే కొంది 5 లక్షలు ఇచ్చారు, అది కోర్టులో కూడా చెప్పేశారు నువ్వు ఫేక్, ఫైన్ వేసారు. దానివల్ల ఎవరికి నష్టం? ప్రజలు వద్దయ్యా నాయన మాకు అదేం కాలేదని అన్నా కానీ కోర్టుకు పోయారు. కోర్టులో ఏం చెప్పింది? పవన్ కళ్యాణ్ ఒట్టి ఎదవా, ఇలాంటి గాలి కోతలు గాలి చేష్టాలకైతే వస్తాడు, సామాన్య ప్రజలు చనిపోయిన వాడికి దగ్గరికి రారు, పరామర్శించడు. చంద్రబాబు నాయుడుకి ఏమన్నా కాలు ఈ సచ్చుబడిందా? వాడి దగ్గరికి పోయి పరామర్శించేది ఏంది? జీవో నెంబర్ 1 ఇచ్చారు, 1 ఇస్తాడు, 2 ఇస్తాడు, 3 ఇస్తాడు, ఉంటేనే కదా ఇచ్చేది. అవును, అది రూలు. నువ్వు ఈ గొంతుల్లో పెట్టి తిరగమంటే ఎవడు తిరుగుతాడు? నువ్వు పెట్టుకో, బహిరంగ పొలాల్లో పెట్టుకో, ఒక 20 ఎకరాల పొలం తీసుకొని పెట్టుకో మీటింగు. ఎవరు వద్దన్నారు? నువ్వు పోయి సందుల్లో పెట్టి జనాలు రాకుండా అందరిని తొక్కిచ్చి చంపిస్తే ఎవరిని అంత మాయకులు ఉన్నారు చచ్చిపోవటానికి? పోలీసుల వైఫల్యం అస్సలు కానే కాదు, ఎక్సలెంట్గా జరుగుతుంది. అసలు హోమ్ డిపార్ట్మెంట్ అనేది ఎక్సలెంట్గా అసలుకి ఎక్కడా లేదు. నాకు ఇప్పుడు 40 సంవత్సరాలు, 4 సార్లు ఓట్లు వేసాను. 4 సార్లు ఇంతగా గవర్నమెంటు ఇంత సిస్టమేటిక్గా, ఇంత పర్ఫెక్ట్గా, టైం టు టైం సంక్షేమ ఫలాలు అందించిన నాయకుడు ఎవ్వరూ లేరు.